నమస్తే వీధిని స్వాగతం. లక్ష్మీ సమాజం మల్కగిరి నియోజకవర్గంలో వినాయక నగర్లో మరి స్వర్గీయ భారతరత్న శ్రీ వాజ్పేయి గారి యొక్క మరి పుట్టినరోజు సందర్భంగా మరి వారి యొక్క పట్టాన్ని ఓపెన్ చేశారు. ప్రస్తుతం దీనికి మరి ఎమ్మెల్సీ రామచంద్ర గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారిని మరి కొంచెం తెలుసుకోండి. చెప్పండి సార్. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన సందర్భంగా మల్కాజ్గిరిలో వాజ్పేయి నగర్ అనే వినాయక్ నగర్ డివిజన్లో ఇక్కడ గత 2 సంవత్సరాల క్రితం వాజ్పేయి గారి యొక్క మరణ అనంతరం ఇక్కడ స్థానికులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఆవిష్కరణ ఈరోజు నా చేతుల ద్వారా చేశారు. మరి ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఉన్నటువంటి ఒక బస్తీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు వారి అభిమానంతో గతంలో ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ బాలింగం గారి యొక్క ప్రోత్సాహంతో మరి ఈ విగ్రహం ఇక్కడ రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతున్నాను. ఇది మొట్టమొదటి విగ్రహం హైదరాబాద్ నగరంలో వాజ్పేయి గారిది. మరి ఇంత భవ్యమైనటువంటి ఒక విగ్రహం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. గతంలో మేము డిమాండ్ చేశాము. ఆ డిమాండ్ చేసినందుకు వాజ్పేయి గారి మెమోరియల్ ట్రస్ట్ ఒకటి, తర్వాత విగ్రహానికి ఒక భూమి, ఈ 2 కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి దాని విషయంలో ఈరోజు ప్రభుత్వానికి మరొకసారి వారు చేసిన వాగ్దానాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ జరిగిన తర్వాత అంత ఉంటుంది అనుకున్నారు, కానీ సీట్లు అందరికీ సమానంగా రావడం వల్ల కొంచెం అనిశ్చితి ఏర్పడింది. సో దీన్ని మీరు కూడా ఈసీని కలవడం జరిగింది. కార్పొరేటర్లు పాత వాళ్ళు కొత్త వాళ్ళు అంటే అంత కన్ఫ్యూజ్గా ఉంది. దీనికి క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు హైదరాబాదు జిహెచ్ఎంసీ ఫిబ్రవరి 20 తారీఖు దాకా వారి కాలం ఉన్నది, కాల పరిమితం. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే దూరం ఎలక్షన్ పెడితే ఫిబ్రవరిలో పెడితే ఓడిపోతారని చెప్పేసి భయానికి దాన్ని 2 నెలల ముందే ఎలక్షన్ పెట్టడం జరిగింది, 2-3 నెలల ముందే. దానికి కారణం ఏంటంటే ఫిబ్రవరిలో పెడితే ఓడిపోతారని. ఇప్పుడు ఇక చట్టపరంగా ఏంటంటే ఏదైనా ఎలక్షన్ జరిగిన తర్వాత గెలిచిన వాళ్ళది అతి తొందరలోనే నోటిఫై చేయాలి, అంటే గెజెట్ నోటిఫికేషన్ చేయాలి. గెజెట్ నోటిఫికేషన్ చేసిన తర్వాత 30 రోజుల్లో మేయర్ ఎన్నికలు కావాలి. ఇప్పుడు వారు ఎన్నికయ్యి ఎప్పుడైంది 4వ తారీఖు నాడు వీళ్ళందరూ ఎన్నికయ్యారు. 4వ తారీఖు ఎన్నికైన తర్వాత ఈరోజు 20 రోజులు దాటింది, 21 రోజులు దాటినాయి. ఇంకా వీళ్ళ పేర్లు ఎందుకు గెజెట్ నోటిఫికేషన్ చేయలేదు? అందుకనే గెజెట్ నోటిఫికేషన్ చేసిన తర్వాత 1 మంత్ లోపల వీళ్ళది మేయర్ వీళ్ళు ఎన్నుకుంటారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫిబ్రవరి 20 దాకా ఉంది కదా, వాళ్ళ మొత్తం ఇనాగ్రేషన్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ వాళ్ళ పాత కార్పొరేటర్లు చేయించుకోవడము, పాత కార్పొరేటర్లు అన్నీ చదువుకోవడము. ఇప్పుడు ఉన్న సమయంలో ఈ రకమైనటువంటి ఒక ఎందుకు వాళ్ళకు ఈ పని చేస్తూ ఉన్నారు? మీరే ఎలక్షన్స్ పెట్టారు, మేము అడగలేదుగా తొందర పెట్టమని. మీరే పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత బీజేపీ వాళ్ళు ఎక్కువ గెలిచారు కాబట్టి ఈరోజు మేయర్ ఎన్నికలకు మీరు జాప్యం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు పెట్టకపోయినా మేయర్ గురించి ప్రజాస్వామ్య పద్ధతి పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం. మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో కలిసాము. రేపు ఎలక్షన్ కమిషన్తో పాటు జిహెచ్ఎంసీ కమిషన్ కూడా కలుస్తాము. మీరు వెంటనే వీళ్ళ పేర్లు నోటిఫై చేయకపోతే, అంటే ఇప్పుడు మౌలాలి ఉన్నది, వినాయక్ నగర్ ఉంది, బీజేపీ కార్పొరేటర్ గెలిచారు. ఇప్పుడు వీళ్ళ 2 కార్పొరేటర్లా లేకుంటే గతంలో ఉన్న 2 కార్పొరేటర్లా ప్రజలు ఎవరి దగ్గర పోతారు? అంటే ఈ 2 నెలల పాటు ఎవరి దగ్గర పోతారు? అంటే ప్రజా సమస్య ఈరోజు స్థానికమైనటువంటి ఎన్నికల తర్వాత ప్రజా సమస్యని ఈరోజు ఏ ప్రజాప్రతినిధాన్ని చూడాలి? అధికారులు ఎవరి మాట వినాలి? ఈ గందరగోళం మీరు ఎందుకు సృష్టించారు? మీరే ఎన్నికలు పెట్టారు కాబట్టి దాన్ని మీరే మేయర్ ఎన్నికలు కూడా ముందు పెట్టాలి. వాళ్ళని నోటిఫై చేయాలి, వాళ్ళకు అన్ని పవర్స్ ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి. మా కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళకు కూడా అధికారం ఇవ్వాలి. మీరు వెంటనే మీ పాత కార్పొరేటర్లందరూ కూడా వారి యొక్క అధికారం రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయం పైన మరి కేంద్ర ఎన్నికల కమిషన్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? మరి కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్న పరిధిలో కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ దానికి జోక్యం కలిగించుకోలేదు. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ CEO కానీ ఇక్కడ వారి మీద అధికారం ఉండదు. దీని మీద అధికారం కేవలం కూడా అది స్వచ్ఛందమైనటువంటి ఒక అధికారం ఉన్నప్పుడు కూడా వారికి అది ఆఫీస్ ఉన్నప్పుడు కూడా, అంటే స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కిందనే అది పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక కనుచూపులోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నడుస్తుంది కాబట్టి అవి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తుంది. కేంద్రానికి దాని మీద సంబంధం ఉండదు. మేము అటువంటి ఒత్తిడి పనిచేయము, ఎందుకంటే మేము ప్రజాస్వామ్యం నమ్మేవాళ్ళము, ఫెడరలిజం మీద మేము నమ్మేవాళ్ళము, ఆ స్ఫూర్తికి మేము విరుద్ధంగా పనిచేయము. కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషను అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ 2 కూడా వారి యొక్క బాధ్యత, ప్రజాస్వామ్య ఒక బాధ్యతని వారు గుర్తించి వెంటనే మా కార్పొరేటర్ల గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి.
మేయర్ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్ వస్తే ఎంఐఎంకి స్టీరింగ్ ఇస్తారనే సందర్భంగా మరి ఎంఐఎం వాళ్ళు పొట్టు పెట్టుకుంటానికి కూడా కొంచెం సంకుతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని ఎలా చెప్తారు? ఈ ఓటు బ్యాంక్ పాలిటీ భయపడి ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా సరే ముస్లిం దృష్టి కన్నా వారి సంతోషకరణ చేసేటటువంటిగా వ్యవహారం తగినాయి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అందరూ ఒకరే. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ భారతీయ జనతా పార్టీ. ఈయన హిందూ ఈయన ముస్లిం అనే ఆలోచన మాకు లేదు. ఇది చేసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. ఇది చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకు నార్త్ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో 4 సీట్లు బీజేపీ గెలిచింది, 4 సీట్లు ఓడిపోయారు. వీళ్ళకి భయం ఉన్నది. ఎంత యాగాలు చేసినా ఎంత నేను పెద్ద హిందూ అని చెప్పుకున్నా కూడా మీరు మాట్లాడే ప్రతి మాట హిందూకు వ్యతిరేకంగా ఉంది. మీరు చేసే ప్రతి పని హిందువులకు వ్యతిరేకంగా ఉంది. మీరు 12% ముస్లిం రిజర్వేషన్ చేశారు, అది ముస్లిం హిందువులకు వ్యతిరేకంగా ఉంది. మీరు ఈరోజు హైదరాబాద్ నగరంలో మజ్లీస్ పార్టీ చేతుల్లో మీ స్టీరింగ్ పెట్టి అది హిందువులకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు మజ్లీస్ పార్టీని మీరు పోషించి వారి హిందువులని మేము నరికేస్తాం చంపేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి ఒక మజ్లీస్ పార్టీతో మీరు చేతులు కలుపుతున్నారు. అదేవిధంగా కుక్కలు అనే మాట అన్నది కూడా మజ్లీస్ పార్టీ హిందువులని. కాబట్టి ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తించి ఒకవేళ మజ్లీస్తో కడితే రేపు 2023లో జరిగే ఎన్నికల్లో హిందువులు మాకు ఓటేయరు, మేము మజ్లీస్తో దోస్తాని ఉంది కదా, మజ్లీస్తో దాక్కుంటూ మేము దోస్తాన్ని చేస్తాము, తెరచాటున మీ దోస్తాన్ని చేస్తాము, కానీ ప్రజల ముందు మాత్రం నువ్వు నన్ను గిలినట్టే నిన్ను గిలిన నువ్వు ఏడ్చినట్టు చేస్తా అనేటటువంటి వ్యవహారం ఉంది. ఇటువంటి పరిస్థితి ఈరోజు మజ్లీస్ పార్టీకు టీఆర్ఎస్ పార్టీ మధ్యన ప్రేమ కథ ఇంకా నడుస్తూనే ఉన్నది. తెర వెనక ముందు ఏది చెప్పుకున్నా వాళ్ళిద్దరు ప్రేమికులు, వాళ్ళిద్దరూ కాపురం చేస్తున్నారు, వాళ్ళిద్దరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తే ఈ అణచితి అంటే ఎవరికి కూడా సరిగా సీట్లు లేకపోవడం వల్ల మళ్ళీ 6 నెలల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏం చెప్తారు? అది అర్థం లేనిటువంటి ప్రచారం. ఎందుకంటే ఎవరైతే హౌస్లో ఉంటారో వాళ్ళల్లో 50% అటెండెన్స్ ఉంటే, కోరం 50% ఉంటే వాళ్ళు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళే మేయర్ అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా చట్టం మీద అవగాహన లేనిటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు. జిహెచ్ఎంసీ చట్టం పూర్తి క్లియర్ చెప్తుంది. ఫస్ట్ మీటింగ్ అనౌన్స్ చేసినప్పుడు 50% ఉంటే కోరం, ఆ 50% కోరం ఉన్నప్పుడు లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్ పెడుతుంది. ఆ నెక్స్ట్ డే మీటింగ్ పెట్టినప్పుడు 50% లేకపోతే మళ్ళీ దీన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక డేట్ పెడతాడు. ఆ డేట్ నాడు కూడా కోరం లేకపోతే ఉన్నా లేకున్నా కూడా మీటింగ్ నడుస్తుంది. ఆ మీటింగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మేయర్ని డిప్యూటీ మేయర్ని ఎన్నుకుంటారు. అది చట్టము. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ ప్రసక్తే లేదు. నాగార్జున సాగర్లో ఎలా ఉండబోతుంది? మరి నాగార్జున సాగర్లో పార్టీ పరిస్థితి ఏంది? వేరే వాళ్ళకి ఏమైనా టికెట్ ఇచ్చే అవకాశాలు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నాగార్జున సాగర్ మీద మేము చర్చించలేదు. మొన్ననే మిత్రుడు నరసింహులు గారి యొక్క వారి యొక్క అంతమక్రియలు జరిగినాయి, అందరూ జరిగినాయి. ఒక రాజకీయ పార్టీగా బీజేపీగా రేపు 23లో మేము అధికార దిశలో వస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉన్న పార్టీగా డెఫినెట్గా నాగార్జున సాగర్ మీద మేము ఆలోచిస్తాం. క్యాండిడేట్ ఎవరు ఏంది అనేది తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మరి ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ మరి మీరు ఆల్రెడీ సిట్టింగ్ సీట్ ఉంది కనుక మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు పట్టభద్రులు కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా ఈరోజు విద్యార్థులు కానీ టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మరి ప్రభుత్వముకు వ్యతిరేకంగా వాణి వినిపించేది బీజేపీ మాత్రమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాడు గెలిచినా ఈ పార్టీ ఆ పార్టీలు ఉంటుందా, మళ్ళీ టీఆర్ఎస్ చేరుతుందని ప్రజలకు నా అనుమానంగా ఉంది. మరి కమ్యూనిస్టు పార్టీలు మద్దతు చేసినటువంటి యొక్క అభ్యర్థులందరూ కూడా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ టీఆర్ఎస్ మధ్య అందరూ తెలిసిందే ఇద్దరు దోస్తులు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా మళ్ళీ రేపు మళ్ళీ టీఆర్ఎస్ శంకర్ ఇప్పటికే శంకలు ఉన్నది. మళ్ళీ రేపు వాళ్ళు గెలిపించినా కూడా వాళ్ళకి అభ్యర్థులు అక్కడే పోతారు. కాబట్టి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఎక్కువ ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా నాకు మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి కూడా మా కార్యకర్తలు పనిచేసేటటువంటి ఏదైతే ఈరోజు పనిచేస్తున్నారో ఆ తీరు చూస్తూ ఉంటే డెఫినెట్గా నేను గెలుస్తానని చెప్పి భావిస్తాను. చివరిగా వాజ్పేయి గారు బర్త్డే పురస్కరించుకొని మరి ఆయన యొక్క జీవిత విశేషాలు అంటే నిస్వార్థంగా పెళ్లి కూడా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, అతని యొక్క చరిత్రను మరి అందరికీ తెలిసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాజ్పేయి గారు ఒక ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టే వ్యక్తి, అభివృద్ధి మంత్రంని ఈరోజు దేశాన్ని ముందు తీసుకుపోయిన వ్యక్తి, ఒక అజాత శత్రుగా మనందరికీ కూడా ఒక గౌరవమైన వ్యక్తి. ఈరోజు పివి నరసింహారావు గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఎవరిని పంపిస్తే బాగుంటుంది కాశ్మీర్ మీద మాట్లాడని భారత పక్షాన్ని వినిపించారంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయిని పంపించారు. అంటే ప్రతిపక్ష నేతని పంపించేట మొట్టమొదటి యొక్క సంఘటన అది. మరి అక్కడ పోయిన తర్వాత భారత వాణిని వినిపించి పాకిస్తాన్ నోరు మూయించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి.
మరి అటువంటి ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి ఈరోజు ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమం చూస్తున్నాము. మన సెల్ ఫోన్లు కానివ్వండి, ఆన్ డిమాండ్ ఇంటికి పిఎన్టీ ఫోన్ లైన్ కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, రెండు గ్యాసులు కానివ్వండి, మనకు హైవేస్ కానివ్వండి, ఎయిర్వేస్ కానివ్వండి, పోర్ట్వేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక చర్య వలన ఈరోజు మనం ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి యూపీఏ ప్రభుత్వంలో అన్ని స్కాములు జరిగినాయి, ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని అభివృద్ధులు జరిగినాయి. అటు వాజ్పేయి గారు అయితే ఇక్కడ మోదీ గారు అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.